అందరికీ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కేటీపీఎస్ ప్రాజెక్టులకు సంబంధించి మీ అందరికి తెలియదు కాదు. కేటీపీఎస్ స్టేజ్ 7 వరకు ఉన్నాయి. మరి 7 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినాయి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్టు నాజుసార్లో కానీ, శ్రీశైలంలో కానీ, జూరాలలో కానీ, ఎస్ఆర్ఎస్పిలో కానీ, చివరికి పాలేరు దగ్గర ఉన్నటువంటి చిన్న మిడి హైడల్ పవర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినాయి తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా పెట్టింది లేదు. కానీ మాటలు మాత్రం మేముంటేనే కరెంటు వస్తుంది, మీరు ఉంటే ఆడ నుంచి వస్తుంది కరెంటు, కరెంటు ఉత్పత్తి చేస్తే కరెంటు వస్తుంది. మీరు వచ్చిన తర్వాత ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు పెట్టింది లేదా, మొదలు పెడితే అవి ప్రొడక్షన్లకు కూడా రాలేదు. కానీ 10 ఏళ్ళు కరెంట్ ఇచ్చింది ఆనాటి గత ప్రభుత్వాల ద్వారా పెట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చింది. మళ్ళీ తిరిగి గత పాలకులు ముందు చూపుతో పెట్టినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చిన కరెంటు ఆ 10 సంవత్సరాలు సరిపోయింది. భవిష్యత్ తరాలకు ఇంకా కరెంటు అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఆనాటి ప్రభుత్వాలే ముందు చూపుతో ప్రణాళికలు తయారు చేసి ఉంటే భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ దురదృష్టం 10 ఏళ్ళు అసలు ఎనర్జీ పాలసీ లేకుండా గాలికి వదిలేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చాం. దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ని, ఈ రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్ని బేరీసి అంచనాలు వేసి దానికి అనుగుణంగా కరెంటు ఎంత కావాలో కూడా అంచనాలు వేసాం. ఉదాహరణకి 2023 టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 15,000 మెగావాట్లకు సంబంధించినటువంటి పవర్ పీక్ డిమాండ్ అవసరం ఆ రోజు వాళ్ళు సరఫరా చేయగలిగింది, అవసరం ఉంది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి అభివృద్ధిని ఆసరాగా చేసుకొని జనం యొక్క జీవన స్థితిగతులు కూడా పెరగటం వల్ల ఇదే రాష్ట్రంలో కరెంటు వాడకం దాదాపు 2,000 మెగావాట్లు పైబడి వాడకం అధికంగా వాడారు. 2024-25 మార్చ్ పీక్ డిమాండ్ 17,162. అదే 2023 టీఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరం 15,000. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 మార్చిలో 17,162, అంటే దాదాపు 2,000 పైబడి వాడితే కూడా ఎక్కడా కరెంట్ కట్ కాలేదు. ఇంటరప్షన్స్ లేకుండా నిరంతరం మనం కరెంట్ ఇవ్వగలిగాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఉంటే కరెంటు వాడకం ఎంత పెరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలదు అని చేసి చూపించింది. ఆ చూపించిన దాన్ని ఉదాహరణగా లెక్కలతో సహా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇది ఈ మార్చితో అయింది. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పి 2025-26 కల్లా 18,825 మెగావాట్ల అవసరం ఉంటుందని, 2029-30 కల్లా 26,299 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, 2034-35 కల్లా 33,773 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఒక సర్వే చేసి మనకి రాష్ట్రాలకు పంపించింది. సో ఇంత పెద్ద ఎత్తున పెరిగేటువంటి విద్యుత్ అవసరాలు ఇప్పుడు 17,000 ఉంటే 2034-35 కల్లా 33,773 పెరిగే పరిస్థితి ఉన్నప్పుడు విద్యుత్ శక్తిని మనం పెద్ద ఎత్తున దీనికంటే డబల్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ డబల్ పెంచుకోవడానికి కావాల్సిన ప్రణాళికలు ఇప్పటి నుంచే తయారు చేసుకోకపోతే ఆనాటి వాడకానికి ఈ ప్రొడక్షన్ దాదాపు ఒక ప్రాజెక్టు పెడితే 5-6 సంవత్సరాలు పడుతుంది. సో దానికి సరిపోయేంత ప్రొడక్షన్ మనం అందించలేము. కాబట్టి ఇప్పటి నుంచే ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. 2029-30 కల్లా గ్రీన్ ఎనర్జీని 20,000 మెగావాట్లు, అంటే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కాకుండా, బొగ్గుతో వచ్చేటువంటి కరెంటు కాకుండా ఈ గాలి, ఈ సూర్యుడు, లేకపోతే
ఈ ఈ నాన్ కన్వెన్షనల్ ద్వారా వచ్చేటువంటి పునరుత్పాదక ఇంధనం 20,000 మెగావాట్లని మనం అదనంగా యాడ్ చేయబోతున్నాం. సోలార్ పవర్ని, పంప్ స్టోరేజ్ పవర్ని, ఫ్లోటింగ్ సోలార్ని, మౌంటెడ్ సోలార్ని, హైడల్ పవర్ని, వీటన్నిటిని కలిపి 20,000 మెగావాట్లని 2029-30 కల్లా మనం యాడ్ చేయబోతా ఉన్నాం. ఇది మనం అదనంగా మనం చేస్తున్నటువంటి ప్రణాళిక. దీనికోసం న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చాం. ఆ పాలసీ ద్వారా ఇప్పటికే 1,80,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు ఇప్పటికి ఆల్రెడీ ఎంఓయూ చేశారు కూడా. 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఈ రాష్ట్రంలో ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కానీ, సోలార్ పవర్ ప్రాజెక్టులు కానీ పెట్టడానికి ప్రైవేటు వ్యక్తులు ఇప్పటికే ఎంఓయూ చేసుకుని రాష్ట్రంలో సీరియస్గా స్టడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనుక బ్యాటరీ స్టోరేజ్ ఒకటి, అట్లాగే వాటర్ బ్యాటరీ ఒకటి, ఇటువంటి స్టోరేజ్ చేసుకునే ప్రక్రియను కూడా పెద్ద ఎత్తున ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కొత్త ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియలో దాదాపు 20-30 ఏళ్ల క్రితం వచ్చినవి కూడా మనం ఈ రాష్ట్రంలో అందుకోలేకపోయారు. ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి కూడా వాటన్నింటిని కూడా అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో అమలు చేయటం కోసం విద్యుత్ శాఖ తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కరెంటుకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు అందించడమే